పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం సర్వనాశనం చేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. 2022లో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును జాప్యం చేశారని మండిపడ్డారు. గతంలో తాను 30 సార్లకు పైగా పోలవరంలో పర్యటించానని, తన మనసంతా పోలవరంపైనే ఉందని తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి చాలా మేలు కలుగుతుందని అన్నారు. రాయలసీమ వరకు గోదావరి నీళ్లను భవిష్యత్తులో తీసుకుని పోవచ్చునని చంద్రబాబు తెలిపారు. గతంలో తాను డిమాండ్ చేయడం వల్లే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు 7 మండలాలు రావడం వల్లే ప్రాజెక్టును కట్టుకుంటున్నామని చంద్రబాబు వెల్లడించారు. పండగ రోజు కూడా నాగపూర్కి వెళ్ళి ఇప్పుడు గట్కర్ అక్కడ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పోయి ఆయనతో మాట్లాడి, అదే మాదిరిగా అప్పుడు ఉమాభారత్ మినిస్టర్ అంటే ఆవిల్ని కన్విన్స్ చేసి ఎక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని అడ్డంకులు ఇక్కడ కూడా ఒకసారి 2 సార్లు అయితే ల్యాండ్ ఎక్విజిషన్ వీళ్ళంతా కూడా కొంత ట్రబుల్స్ క్రియేట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించి నయానా భయానా చెప్పి వాళ్ళకి కన్విన్స్ చేసి వాళ్ళకు లిబరల్ గా రీహాబిలిటేషన్ కానీ రిలీఫ్ కానీ ఇచ్చి మొత్తం చేశాం. వీళ్ళు చేసిన పని మీరు చూస్తే ప్రభుత్వం వస్తానే రివర్స్ టెండరింగ్ అన్నారు. వచ్చిన వెంటనే అదే రోజు ఒక మాటలో చెప్పాలంటే సేమ్ డే ఏజెన్సీని మార్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. 4-5 రోజుల్లో ఇక్కడి నుంచి ఏజెన్సీని వైండప్ చేసి బయట పంపించారు. ఉండే స్టాఫ్ అంతా మార్చేశారు. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంజనీరింగ్ చీఫ్ అందరినీ మార్చేశారు. పండగ రోజు కూడా నాగపూర్కి వెళ్ళి ఇప్పుడు గట్కర్ అక్కడ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పోయి ఆయనతో మాట్లాడి, అదే మాదిరిగా అప్పుడు ఉమాభారత్ మినిస్టర్ అంటే ఆవిల్ని కన్విన్స్ చేసి ఎక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని అడ్డంకులు ఇక్కడ కూడా ఒకసారి 2 సార్లు అయితే ల్యాండ్ ఎక్విజిషన్ వీళ్ళంతా కూడా కొంత ట్రబుల్స్ క్రియేట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించి నయానా భయానా చెప్పి వాళ్ళకి కన్విన్స్ చేసి వాళ్ళకు లిబరల్ గా రీహాబిలిటేషన్ కానీ రిలీఫ్ కానీ ఇచ్చి మొత్తం చేశాం. వీళ్ళు చేసిన పని మీరు చూస్తే ప్రభుత్వం వస్తానే రివర్స్ టెండరింగ్ అన్నారు. వచ్చిన వెంటనే అదే రోజు ఒక మాటలో చెప్పాలంటే సేమ్ డే ఏజెన్సీని మార్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. 4-5 రోజుల్లో ఇక్కడి నుంచి ఏజెన్సీని వైండప్ చేసి బయట పంపించారు. ఉండే స్టాఫ్ అంతా మార్చేశారు. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంజనీరింగ్ చీఫ్ అందరినీ మార్చేశారు. ఒక వ్యక్తి రాజకీయాలకి ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాపంగా మారి, ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఉదాహరణ. పోలవరం కేస్ స్టడీ ఇలాంటి చాలా జరిగాయి. అతిపెద్ద తప్పు కాదు, తప్పు కంటే కూడా ఒక శాపంగా మార్చేశారు రాష్ట్రానికి. మామూలు కాదు ఇది, క్షమించరాని నేరం కూడా. ఒక చిన్న తప్పు చేసేదో అనుకుంటాం, అలాంటి పెద్ద ఇది చేసి డయాఫామ్ వాల్ ఇక్కడుండే ప్రెస్ లో మీరు చాలా మంది ఉంటారు. నేను దగ్గర 30 సార్లు వచ్చే 31సారి ఈ ప్రాజెక్ట్ కి నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది. అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తిని నేనే. నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా చేశారు. ఒక వ్యక్తి పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. 2022లో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు జాప్యం చేశారని మండిపడ్డారు. గతంలో తాను 30 సార్లకు పైగా పర్యటించానని, అయితే రాష్ట్రానికి దీనివల్ల చాలా మేలు జరుగుతుందని అనుకున్నానని, అయితే అనుకోకుండా దీన్ని శాపంగా మార్చారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ రావడానికి తాను చాలా కృషి చేశానని, ఆ 7 మండలాలు రావడం వల్లే ప్రాజెక్టు కట్టుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. మరి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు.
థ్యాంక్ యూ మూర్తి. 2014-19లో అధికారం 2000 పరిపాలన టైంలో పోలవరాన్ని పరుగులు పెట్టిస్తే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుని అగమ్య గోచరంగా మార్చిందంటూ చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే 2014లో తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏదైతే ముంపు మండలాలను ఇక్కడికి తీసుకురావాలి, ముంపు మండలాలను కలపకపోతే పోలవరం ప్రాజెక్టు పూర్తవుదని అప్పుడే నేను తాను ప్రమాణ స్వీకారం చేస్తానంటూ కూడా పట్టుపట్టి కేంద్రాన్ని ఒప్పించి అప్పుడు కేంద్రాన్ని ఒప్పించిన తర్వాత నేను ప్రమాణ స్వీకారం చేశాను. ఆ రకంగా ముంపు మండలాలను ఇక్కడ కలిపి పోలవరం ప్రాజెక్టు, పోలవరం వంటి ఆంధ్ర ప్రజల జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఖచ్చితంగా ఈ ముంపు మండలాలు కీలకం కాబట్టి ఆ ముంపు మండలాలను ఇక్కడికి వచ్చిన తర్వాతే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి పట్టుబట్టి తీసుకొచ్చాను. అంత నిబద్ధతగా నేను పనిచేస్తే 2014 నుంచి 19 వరకు కూడా కేంద్రం నుంచి భారీగా నిధులు తీసుకొచ్చి పోలవరాన్ని పరుగులు పెట్టించే రకంగా పనిచేస్తే అటు పోలవరం ప్రాజెక్ట్ తర్వాత వచ్చిన వైసీపీ పార్టీ ఒక అగమ్య గోచరంగా ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదో, ఒక ఏదైతే రాష్ట్రాన్ని నాశనం చేసే వ్యక్తి ఎలా ఉంటాడో అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూసాము. కాపర్ డ్యామ్ పూర్తిగా దెబ్బతింది. ఏదైతే ఈ వరదలకి గోదావరి వరదలు వచ్చినప్పుడు మేము ఎగువ కాపర్ డ్యాము దిగువ కాపర్ డ్యాము పూర్తి చేసే క్రమంలో ఎన్నికలు వచ్చాయి. సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకుపోవడం వల్ల కాపర్ డ్యాము డయాఫ్రమ్ వాళ్ళు పూర్తిగా దెబ్బతింది. గోదావరి నుంచి విపరీతమైన వరదలు రావడం 2019 తర్వాత 2020లో కూడా గోదావరి వరదలు రావడంతో గోదావరి సుడులు తిరుగుతూ రావటం వల్ల డయాఫ్రామ్ వాళ్ళు పూర్తిగా దెబ్బతింది. డయాఫ్రామ్ వాళ్ళు దాదాపు 120 మీటర్ల మేర దెబ్బతిన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు దాదాపుగా డయాఫ్రామ్ వ్యాలీకి దెబ్బతిన్న డయాఫ్రామ్ వాళ్ళని స్వయంగా ఆయన చంద్రబాబు నాయుడు పర్యవేక్షించడం జరిగింది. ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఇప్పుడు దానికి తాత్కాలిక డ్యామేజీలు చేయడానికి అయితే 470 కోట్లు అవుతాయి. పూర్తి స్థాయిలో ఆ డయాఫ్రామ్ వాళ్ళకి సమాంతరంగా ఒక డయాఫ్రామ్ వాళ్ళు కట్టాలంటే దాదాపుగా 990 కోట్ల రూపాయలు అవుతుందని ఆయన పూర్తిగా మీడియాకి వివరించడం జరిగింది. ఏదైతే ఒక రాక్షసత్వమైన పాలన రాష్ట్రంలో చేపట్టబట్టి ఈ రకమైన దుస్థితి నెలకొంది. నేను ఎన్నో కలలు కని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని దాదాపు 30కి పైగా పోలవరం ప్రాజెక్టు 30 సార్లు పైగా పోలవరం ప్రాజెక్టు సందర్శించాను. అదే రకంగా పోలవరం ప్రాజెక్టు మీద అణువు కూడా ఒక అవగాహనకు వచ్చాను. ఈ సందర్భంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ మొట్టమొదటిసారిగా ఏజెన్సీలు మార్చేసింది. ఏదైతే ఒక నిబద్ధతతో ఒక ప్రణాళికాబద్ధంగా 5 సంవత్సరాల పాటు ఒక క్రమశిక్షణతో చేస్తున్న ఏజెన్సీలను ఒక్కసారిగా రావడంగా మార్చేసింది. అలా ఏజెన్సీలను మార్చడం వల్ల ఏదైనా సరే దానికి రెస్పాన్సిబిలిటీ అనేది ఉండటానికి ఎవరు ఉంటారనేది కూడా కేంద్రం కూడా మమ్మల్ని ప్రశ్నించిన పరిస్థితి. ఒక రాక్షసత్వంగా ఏజెన్సీని ఒక్కసారిగా ఏ కారణం లేకుండా తొలగించడంతో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేకుండా పోయింది. తర్వాత వచ్చిన ఈ ఏదైతే డయాఫ్రామ్ వాళ్ళు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితుల్లో దానికి బాధ్యులు ఎవరు అనేది కూడా మీరే చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి వాటిపై చర్చ అయితే జరగాలి. మీరు మీడియా కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అంతా కూడా తన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు 30 సార్లకు పైగా తిరిగి అధికారులతో ఇంజనీర్లతో మాట్లాడి నిరంతరం పోలవరం ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి ఒక అవగాహనకు వచ్చి ఒక క్రమపద్ధతిలో దాదాపు 2020 కల్లా పూర్తవుతుంది అనుకున్న పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు దాదాపుగా మరొక 5 ఏళ్లు పట్టే పరిస్థితి ఉంది. వేల కోట్ల రూపాయల బడ్జెట్ కూడా పెరిగిపోయే పరిస్థితి. కేంద్రం కూడా నిధులు ఇవ్వాలన్నా ఇటువంటి ఇప్పుడు ఏదైతే డయాఫ్రామ్ వాళ్ళు కొట్టిపోయిన పరిస్థితికి దానికి ఎవరు బాధ్యులు చేయాలంటే ఎవరు బాధ్యులు చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఎగువ కాపర్ డ్యాము దిగువ కాపర్ డ్యాము ఇన్ టైంలో పూర్తి చేయకపోవటం వల్ల గోదావరి వరదలకు వచ్చి సుడులు తిరిగే వరదలతో కాపర్ డ్యామ్ మొత్తం కాపర్ డ్యామ్కి దాదాపుగా 120 మీటర్ల మేర సుడులు తిరుగుతూ తోచిపోయిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా దాని నష్టం స్వల్పంగా చూసుకుంటే 470 కోట్లు పూర్తి స్థాయిలో సమాంతరంగా కట్టాలంటే 970 కోట్ల రూపాయలు అవుతుందంటూ కూడా చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలా చేసినప్పుడు కూడా దాని సమయం ఇప్పుడు ఎగువ కాపర్ డ్యామ్ కట్టినప్పుడు కూడా దానికి కేవలం దాని సమయం 5 సంవత్సరాలు మాత్రమే. ఆ సమయం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి లీకేజీలు బయటకు వస్తే పరిస్థితి. ఫస్ట్గా ఎగువ కాపర్ డ్యాము దిగువ కాపర్ డ్యాము కట్టకుండా
డయాఫ్రామ్ వాళ్ళు నిర్మాణం చేపట్టడం వల్ల పూర్తి స్థాయిలో వరదల వల్ల ఏదైతే వైసీపీ ప్రభుత్వం అశ్రద్ధ వల్ల ఈ డయాఫ్రామ్ వాళ్ళు పూర్తిగా దెబ్బతింటే ఈరోజు 990 కోట్ల రూపాయలు నష్టం వాటింది. ఒక 990 కోట్ల రూపాయలు పెట్టి ఒకవేళ నిధులు తీసుకొచ్చి దాని సమాంతరంగా కట్టినా అది గ్యారంటీ కూడా చెప్పలేని పరిస్థితి. అంటే పూర్తి స్థాయిలో 2020కి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాల్సి ఉండగా వైసీపీ ప్రభుత్వం ఇది దుర్మార్గ చర్యల వల్ల ఒక అనాలోచిత నిర్ణయాల వల్ల ఒక దాని పట్ల పూర్తిగా అవగాహన లేని వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం వల్ల పూర్తిగా దెబ్బతిందంటూ కూడా చంద్రబాబు నాయుడు ఒక రకంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక రకంగా మాట్లాడుతూ మీడియా ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి, ఒక అనాలోచిత నిర్ణయాలతో కూడిన ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే, ఒక రాజకీయ నాయకుడు వచ్చి రాష్ట్రాన్ని పరిపాలన చేస్తే ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచించండి కూడా పేర్కొన్నాడు. అదే పోలవరం నిర్వాసితులు కూడా చాలా నష్టం జరిగింది, వారికి కూడా న్యాయం చేస్తాం. అయితే ముందుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపైన ప్రధానంగా దృష్టి సారిస్తాం. ఏదైతే దెబ్బతిన్న పనులకు ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన గోదావరికి వరదలు వచ్చే సమయం కాబట్టి, వర్షాకాలం వస్తుంది కాబట్టి దెబ్బతిన్న ఏదైతే డయాఫ్రామ్ వాలుని ముందుగా దాన్ని సరిచేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత మిగతా వాటిలో కూడా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈ అన్ని విషయాలు కూడా కూలంకషంగా చర్చిస్తాను. ముఖ్యంగా పోలవరాన్ని సోమవారంగా చేసుకుని తాను 30 సార్లకు పైగా పోలవరం ప్రాజెక్టును సందర్శించాను. అధికారం చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చిన సోమవారంనే పోలవరం సందర్శించాను. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అసలు గతంలో చేసిన పనులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసిందని ప్రత్యేకంగా చూడటానికి ఇక్కడికి వచ్చాను. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు కూడా అనుమతి ఇవ్వలేదు ప్రభుత్వం. అయితే అనుమతి ఇవ్వని పరిస్థితి చోటు చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు అసలు క్షేత్రస్థాయిలో సందర్శించిన తర్వాతే నిర్ణయం తీసుకుందని అని డిసైడ్ అయ్యాను. అందువల్ల ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పోలవరాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేను పోలవరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో సందర్శించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయిన పరిస్థితి చూస్తుంటే గుండె తెరుకుపోయిన పరిస్థితి ఉందంటూ, ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయింది, పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతుంది, ఆలస్యం అయిన కొద్దీ కూడా బడ్జెట్ పెరిగిపోతుంది. ఇవన్నీ కూడా ఒక రాష్ట్రానికి అంత మంచి పద్ధతి కాదు. ఎలాంటి ఒక రాజకీయ నాయకుడు మూర్ఖుడు వంటి రాజకీయ నాయకుడు పరిపాలన చేపట్టబట్టే ఇవన్నీ కూడా సమస్యలు తలెత్తాయి. పోలవరం ప్రాజెక్టు కట్టాలంటే ఇంకొక 5 సంవత్సరాలు పడుతుందంటూ కూడా నిపుణులు అయితే చెప్పడం జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో బడ్జెట్ కూడా పెరిగిపోయే పరిస్థితులు అయితే ఉన్నాయంటూ కూడా తన ఆవేదనను అయితే చంద్రబాబు నాయుడు వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దీని మీద కూలంకుషంగా చర్చిస్తాను. ఇప్పుడు అధికారులు నాకు కొంత సమాచారం ఇచ్చినప్పుడు కూడా క్షేత్రస్థాయిలో నేను పరిశీలన చేశాను. ఆ డయాఫ్రామ్ వాళ్ళ పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. దాని దాదాపుగా 970 కోట్ల రూపాయలు వెచ్చించి ఇప్పుడు తీసుకొచ్చినా సరే నిర్మించడానికి టైం పడుతుంది. ఆ నిర్మించిన తర్వాత కూడా గ్యారంటీ ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. అందువల్ల ఇవన్నీ విషయాలు కూడా ఇప్పుడు నేను క్షేత్రస్థాయిలో పరిశీలించిన విషయాలన్నీ కూడా నిపుణులతో చర్చించి కేంద్ర ప్రభుత్వం కూడా చర్చించి నిధులు కేటాయించి దానికి తక్షణంగా ఏం చేయాలనే దాని మీద ఆలోచన చేస్తాను అని కూడా చంద్రబాబు నాయుడు పేర్కొనడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు పర్యటన మొత్తం క్షేత్రస్థాయిలో ఆయన పర్యటన చేసి అటు అధికారులని, అటు ఇంజనీర్లని, అటు నిపుణులతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా పనులు అయితే ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే ఉన్నాయి. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో ఏదైతే పనులు జరిగాయో అయ్యే ఉన్నాయి తప్ప ఈ వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. 47 గేట్లు పెడతాం తప్ప ఇంకా ఎటువంటి ప్రయత్నాలు అయితే చేసేది. ఎవరిని కూడా ఇక్కడ రాణించకుండా నిషేధాజ్ఞలు అయితే విధించిన పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమం అంటూ కూడా పోలవరం ప్రాజెక్టుని గాలికి వదిలేసిందని కూడా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడిన పరిస్థితి అయితే ఉంది. అదే రకంగా ఇక్కడ డయాఫ్రామ్ వాల్ విషయంలో ప్రధానంగా ఆయన దృష్టి సారించిన పరిస్థితి. ఎందుకంటే డయాఫ్రామ్ వాల్ అయితేనే పోలవరం ఒక ముందు వేసే పరిస్థితి లేదు కాబట్టి ప్రధానంగా నిపుణులతో దాన్ని డయాఫ్రామ్ వాల్ విషయం గురించి పూర్తి స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటాను. నిర్ణయం తీసుకున్న తర్వాత స్టెప్ వేస్తాం. అదే రకంగా కేంద్రానికి కూడా ఇదే నివేదిక అందజేస్తాం. అదే రకంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయం కూడా నేను తీసుకుంటాము. అలాగే నిర్వాసితులకు సంబంధించి కూడా పోలవరం ప్రాజెక్టు కార్యక్రమం కొనసాగుతుంటేనే కేంద్రం నిధులు ఇస్తుంది. నిర్వాసితులు కూడా మనం డబ్బులు ఇవ్వడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు జరిగిన భర్తీని ఎవరి చేత కట్టించాలి, అనవసరంగా యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం రాగానే, వైసీపీ ప్రభుత్వం అధికారంలో రాగానే ఏజెన్సీలు మార్చేసింది. ఎప్పుడైనా సరే ఒక ప్రాజెక్టు పని ప్రారంభించినప్పుడు అది సక్రమంగా జరగనప్పుడు, లేకపోతే వాళ్ళ మీద ఏమైనా ఆరోపణలు వచ్చినప్పుడు, లేకపోతే
అనుకున్న సమయంలో వాళ్ళు కట్టలేనప్పుడు వాళ్ళ అసమర్థత ఉన్నప్పుడు మాత్రం ఏజెన్సీలు మార్చాలి. అలా కాకుండా రాగానే వాళ్ళ ఏజెన్సీలు మార్చేయడంతో వాళ్ళకి ఏంటంటే బాధ్యత రాహిత్యం ఎవరిని ఇప్పుడు ఆ ఏజెన్సీలు చేసిన పనులు ఏదైనా నాణ్యత లోపం జరిగి అక్కడ ఇబ్బందులు తలెత్తిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఎవరు అడగాలి? ఏజెన్సీని తప్పించినప్పుడు వాళ్ళకి బాధ్యత కూడా ఒక ఏజెన్సీ పని చేస్తున్నప్పుడు వాళ్ళకి మధ్యలోనే వాళ్ళు తప్పించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళని కూడా మనం ప్రశ్నించే అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఈ జరిగిన నష్టానికి ఎవరైతే బాధ్యత వహిస్తారో జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయాన్ని మీడియా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజల్లో ఎలాంటి విషయాలపైన చర్చ జరగాలంటూ కూడా తన ఆవేదనను వ్యక్తం చేస్తూ మీడియాకి అతను పేర్కొన్న బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని ఇంకా నిపుణులతో చర్చిస్తాను. అదే రకంగా ఈ ఏదైతే పోలవరం ప్రాజెక్టు డ్యామేజ్ వచ్చిన ప్రాంతాన్ని నిపుణుల్లో చర్చించి త్వరితగతిన పూర్తి చేసేందుకు నిర్ణయం చేస్తున్నట్టు కూడా చంద్రబాబు నాయుడు పేర్కొనడం జరిగింది. థ్యాంక్ యూ రాంబాబు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.